కొచ్చి తీరంలో అలజడి కంటిన్యూ అవుతోంది. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు తీరం విషతుల్యం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వేగంగా చర్యలు చేపడుతోంది. అరేబియా సముద్రంలో భారీ తుఫాను ఈదురుగాలులు చుట్టుముట్టడంతో కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది లైబీరియా నౌక. ఆదివారం పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది లైబీరియాకు చెందిన MSC ఎల్సా 3 కార్గో నౌక. ఈ ఓడలోని 640 ఇంధన కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. నౌకలోని 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. వీటి వల్ల కాలుష్యం ఏ మేరకు విస్తరించనుందన్న అంశంపై ICG అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి చమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీక్ కావడంతో కొచ్చి సముద్ర తీరం మొత్తం తీవ్ర విషమయంగా మారింది. కేరళ అధికారులు అలర్ట్ అయి రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. సముద్రంలోకి ఎవ్వరూ వెళ్లొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు కేరళ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. తీరానికి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే రంగంలోకి దిగిన నౌకాదళం, భారత తీర రక్షక దళం కొచ్చి తీరంలో చమురు తెట్టును కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.